ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాపరిచయంలో భాగంగా శ్రీహరి గారిని పరిచయం చేస్తున్నాను. వారితో ముచ్చట పెడదాం. నమస్కారం శ్రీహరి గారు. నమస్తే. నేను రఘునందన్ అండి నా పేరు. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. కళాకారులను తెలంగాణలో ఉండే వాళ్ళందరినీ యూట్యూబ్లో డిజిటలైజ్ డైరీ లాగా ఉండాలని ఒక ప్రయత్నము. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి మాస్టర్. నా పేరు వల్లూరు శ్రీహరిరావు అండి. నేను పౌరాణిక పద్యనాటక ఆర్టిస్ట్. నేను కాకపోతే ముందు సంగీతం నేర్చుకున్నాను నేను బాలమురళీకృష్ణ గారి దగ్గర. 77లో సంగీతం మధ్యస్థంగా ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. తర్వాత 80లో కూడా మళ్ళీ మా మదర్ దివంగతులు అయినందువల్ల నాకు 5 సిస్టర్స్ వల్ల ఈ పౌరాణిక నాటకం మీద ఇంట్రెస్ట్తో నేను ఈ పద్య నాటకం మీదే నేను కాన్సన్ట్రేషన్ చేశాను. నేను ఈ మన సస్యరక్షణ మందుల కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఇప్పుడు వయసు నాకు 75 సంవత్సరాలు. ఇప్పటికి కూడా నేను రాముడు కృష్ణుడు అన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు అసోసియేషన్లు అన్నింటిలోనూ 28 రాష్ట్రాల్లోనూ నేను ప్రోగ్రామ్ చేశాను సార్. నేను గ్రామ్ఫోన్ రికార్డ్స్ కూడా పాడాను నేను. తర్వాత అలాగే కీర్తి పురస్కారం తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా నాకు వచ్చింది. ఇప్పుడు పద్య నాటకాలు ఇవాళకి కూడా నేను ఆడుతున్నానండి. ఇది 60వ సంవత్సరంలో నాటక సంస్థానంలో ఇప్పుడు 60వ సంవత్సరంలోకి వచ్చాను నేను. అదే నా జీవిత చరిత్ర అండి. తర్వాత నాకు అనేక రకమైన అవార్డ్స్ కూడా వచ్చినాయి. గానకోకిల, మధురకంఠీరవ, తర్వాత కళారత్న, తర్వాత అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా చేసి అక్కడ కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం కూడా సాధించుకున్నాను నేను. ఇప్పుడు ఇంకా ప్రజెంట్ నాటకాలు ఆడుతూనే ఉన్నాను ఇంకా భగవంతుడి దయ వల్ల. అది నా పరిస్థితి. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు వల్లూరు వెంకట చలపతిరావు. ఆయన మృదంగ విద్వాంసులు రేడియో స్టేషన్లో. ఆయన ఇప్పుడు లేరండి. ఇక్కడ హైదరాబాద్ లెక్కంటారు? మేము హైదరాబాద్ వారాసి కూడా సీతాఫల బండి దగ్గర రామాలయం ఎదురుగుండా బిల్డింగ్లో ఉంటాం సార్ మేము. ఈ కళారంగంలో మీరు దాదాపు 60 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. మీ అనుభవాలు చెప్పండి కళాకారులతోని, లేకపోతే మీరు ఏమేమి పాత్రలు వేస్తారు అవన్నీ కొంచెం. ఇంకా నేను ఫస్ట్ నారదుడు, తర్వాత సక్కుబాయిలో జ్ఞానయోగ నేను మొదలుపెట్టాను. తర్వాత వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో సిద్ధయ్యగా అదొక చేశాను. తర్వాత అట్లాగే పాండవ శౌశీల్లో ధర్మరాజుగా చేశాను. తర్వాత కురుక్షేత్ర నాటకంలో అన్ని 5 ఘట్టాల్లోనూ కృష్ణుడిగా, రామాంజనేయుద్ధంలో రాముడిగా, గయోపాఖ్యానంలో కృష్ణుడిగా 3 తరాల వారితో. 3 తరాలు అంటే కొంతమందికి తెలియపోవచ్చు. మా తరం అంటే షణ్ముఖ ఆంజనేయరాజు గారు, పేస్పాటి నరసింహమూర్తి గారు, తర్వాత వీళ్ళంతా నా ముందు బ్యాచ్ చేయండి. వీళ్ళంతా ఆచండ వెంకటరత్న నాయుడు గారు, తర్వాత తొట్లపాటి రాధాకృష్ణ గారు, వీళ్ళంతా నాకన్నా పెద్దవాళ్ళు వీళ్ళు. దాని తర్వాత నేను వచ్చి ఇప్పుడు వాళ్ళతోనూ వాళ్ళ అబ్బాయిలతో వాళ్ళ మనవాళ్ళతో కూడా 3 తరాల వారితో ఇప్పటికీ నాటకాలు ఆడుతున్నాను. రాముడిగా కృష్ణుడిగా ఇప్పుడు ఆడుతున్నాను. ఒక పద్యం పాడతారు. అర్జున ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లనూ సుఖులే గదా, యజో భక్కులు నీదు అన్నలు, భవ్య మనస్కులు నీదు తమ్ములు, చక్కగనున్నవారే భుజశాలి మృగోదరుడు అగ్రజాజ్ఞకం దక్కగా నిల్చి శాంతుగతి తాను చరించున తెల్పము అర్జున. క్లాప్స్ అండి, ధన్యవాదాలండి. చాలా సుమారు ఎన్నిసార్లు అనిపించుకున్నారు? సుమారు 3,000 దరిదాపు 4,000 నాటకాలు ఆడాను సార్. 4,000 నాటకాలు.
ఇవాళకి కూడా 75 సంవత్సరాలు వచ్చిన గాత్రానికి కానీ ఎంత నిజంగా చాలా చాలా మాధుర్యంగా ఉంది. ఎంత అంటే నేను ఇప్పుడు ఉన్న పౌరాణిక పద్య నాటకంలో సంగీతం, డ్రామాటిక్ సంగీతం, కర్ణాటక సంగీతం మిక్స్ చేసి పాడటం అనేది మీ స్పెషాలిటీ, నా స్పెషాలిటీ. ఎందుకంటే ఆంజనేయరాజు గారు ఒక రకంగా పాడేవారు, అలాగే సంపత్రావు లక్ష్మణరావు ఆంజనేయుడిగా వేసి ఆయనకు సంగీతం మీద పరిజ్ఞానం లేకపోయినా చాలా సంగీతం పరిజ్ఞానంతో పాడారు ఆయన. అవును, భగవంతుడు ఇచ్చిన ఆయనకి ఇది. తర్వాత పేసపాటి నరసింహమూర్తి గారు సాహిత్య పరంగాను, ఏవి సుబ్బారావు గారు సంగీత పరంగాను, ఈలపాటి రఘురామయ్య గారు, తర్వాత మీకు ఆచంట వెంకటనాయుడు గారు దుర్యోధుడు, మిక్కిలినేని రాధాకృష్ణ గారు రాసిన నాటక నటరత్నాల పుస్తకం చదివిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యి నేను మొత్తం అన్నింటినీ ఇలా చేసి ఇవాళకి కూడా నేను చాలా కొత్త రాగాలు చేసి ఇవాళకి ఈ రకంగా పాడితే బాగుంటుంది అనే దృష్టిలో నేను ఇంకా చేస్తున్నాను. ఇవాళకి నిత్య బాలుడుగానే ఉన్నాను సార్. అలాగే తెలుగు యూనివర్సిటీలో చేరి పద్యనాటకం డిప్లొమా చేశాను. అట్లాగే తెలుగు యూనివర్సిటీ వారు కూడా నాకు కీర్తి పురస్కారం ఇచ్చారు. మీ గురువులు ఎవరెవరు? మా గురువులు అంటే సంగీత పరంగా అయితే బాలమురళీకృష్ణ గారు, పద్యనాటకంగా అయితే గుడివాడ నారాయణరావు గారు, కొడాలి వీరాంజనేయులు గారు, వీళ్ళంతా నాకు మేము ప్రత్యేకించి ఇంటి దగ్గర పెట్టుకుని నేర్పించుకున్నాం పద్యాలు వెళ్తాం. అప్పుడు నెలకు 30 రోజులు నాటకాలు ఆడతారు. సంగీతంలో కూడా ప్రవేశం ఉంది అంటున్నారు కదా, సంగీతం కచేరీలు చేశారా? కచేరీలు కూడా కొంచెం చేశాను. ఓకే. తర్వాత ఇది అంటే కీర్తనలు పాడేవాడిని ఎప్పుడు 73 వరకు. తర్వాత మళ్ళీ లేదండి. ఇప్పుడు అవకాశం లేక ఏజీ ప్రభావం, తర్వాత దీని గురించి పద్యనాటకం మీద మొక్కుతూ. మీ పిల్లలు ఇందులో ఉన్నారా? మా పిల్లలు ఎవరు లేరండి, వారు వేరే లైన్లో ఉన్నారు. బాబు ఐపీలో ఎంబీఏ చేశాడు, పాప కూడా ఎంబీఏ చేసింది. అయితే వాళ్ళు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన పిల్లలే. మీకు అదే ఓకే, అంతేగాని పిల్లలు లేరు నాకు. అదే ఎవరో మీ దయార్ద్ర హృదయానికి దేవుడు మిమ్మల్ని అలా చూశాడు. అవును, 5 చెల్లెళ్ళు. ఈ దీనికి చేసినటువంటి సేవకు, మీ అనర్గళమైన గాత్రానికి ఎంతో వినసొంపుగా ఉంది, మాధుర్యంగా ఉంది. అది చాలా చూడండి దాంట్లో మీరు. అయితే ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు ఏమన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా? మీరెవరికైనా ట్రైనింగ్? చాలా మంది ట్రైనింగ్ ఇచ్చారు సార్. వల్లూరు శ్రీహర్రావు డ్రామా కంపెనీ మీదే చాలా మందికి ప్రాక్టీస్ చేయించాను. ఓకే. అయితే పద్యనాటకం మీద ₹1 ఎవరి దగ్గర ఆశించకుండా మనకు తెలిసింది వాళ్ళకి చెప్పి కొంతమంది. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? చాలా మంది ఉంటారండి, 100 పైన. వాళ్ళు ఇప్పుడు స్టేజ్ల మీద చేస్తున్నారా? కొంతమంది చేస్తున్నారు, కొంతమంది వయసు ప్రభావం వల్ల చేయాలి. అంటే ఇప్పుడు కూడా నేర్పిస్తున్నారా? లేదా ఇప్పుడు లేదు కదా. ఓకే. ఇంకా నాకు నెలకి ఎన్ని ప్రోగ్రాంలు ఉంటాయి మీకు? ఏదండి మీకు ప్రోగ్రామ్స్? నెలకి నేను మా ఇంట్లో అన్ని చోట్లకి వెళ్ళైతే నెలకి ఒక 6-7 ఉంటాయి. అంటే అన్ని నాటకాలు తెలంగాణలో ఉండవు, తెలుగు రాష్ట్రాల్లో ఉండవు, అన్ని రాష్ట్రాల్లోనూ. తర్వాత తెలుగు అంటే ఎంత దూరమైనా పోతున్నారా ఇప్పుడు? పూనా కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, మెడ్రాస్ కానీ, ఇవన్నీ నా దాంట్లో. మీరేమన్నా విదేశాలకు వెళ్ళొచ్చారా? నేను వెళ్ళలేదా? మన ఇతర రాష్ట్రాల్లో మాత్రం వచ్చినా కూడా నేను వెళ్ళలేదండి. అవకాశం వచ్చినా కూడా నేను కొద్దిగా. మీ ఆవిడ గారు ఉన్నారా? ఉన్నారు. అదే ఓకే. ఇంకా ఎంత చేసినా సుఖంగా ఉందండి. ఇవాళ వరకు కనీసం మాలాంటి ఆర్టిస్టులు పెన్షన్ కూడా లేదు. అదే ఇప్పుడు మీకు ఈ ఈ పౌరాణిక నాటకం ఇప్పుడు ఉండే సొసైటీలో ఎలాంటి పరిస్థితులలో ఉంది? ఇంకా ఫ్యూచర్లో ఏం చెయ్యాలి ఇది మనగలగాలంటే చెప్పండి. ఇవాళ ఉన్న పౌరాణిక పద్య నాటకం ఎంతసేపు అరుపులు కేకలతోనే ఉందండి. సంగీతం కనిపించట్లే ఏ నాటకాల్లో. భావయుక్తంగా పద్యాలు లేవు. ఓకే. సంగీత పరంగా అంతకన్నా లేవు. ఓకే. అంటే ఏంటంటే సంగీత పరంగాను సాహిత్య పరంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. ఊరినే మనకి ఏదో వాయిస్ ఉంది కదా అని 5, 5:30, 6, 6:30 పాడినందువల్ల ఉపయోగం ఉందండి. ఇదివరకు అంటే మైకులో అవన్నీ కంట్రోల్లో ఉండాలి, వాయిస్ కంట్రోల్లో ఉండాలి, శ్రవణానందంగా ఉండాలి, సాహిత్య పరంగా ఉండాలనేది నా కోరిక సార్. అంతేగాని పాడకూడదని నేను అంటలేదు. రఘురామ గారు 1:30 పాడారు, 1 పాడారు, అవును కదా. అలాగే ఆంజనేయరాజు గారు ఉన్నారు, ఆయన అలాగే పాడారు. 4, 4:30, 5 సమయానుకూలంగా ఆయన పాడారు. ఇదివరకంటే మైకులు అంత పవర్ఫుల్ మైక్స్ ఉండేవి కాదు కాబట్టి అలా ఉండేది. ఇవాళ మీకు బ్రహ్మాండమైన మంచి మైక్స్ వచ్చినాయి కదా అన్ని కూడా. కింద కనీసం గుండు పెడితేనే మొత్తం లాగేస్తున్నాయి, అంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద పెద్ద స్టేజ్లు రవీంద్ర భారతిలో అక్కడిక్కడ చేశారా మీరు? ఫస్ట్ రవీంద్ర భారతిలో ఇంచుమించు ఒక 60-70 నాటకాలు ఆడారా?
జాగరాయ గాంసభాలు, లలిత కళా తోరణం. సిటీలో ఉండే అన్ని సంస్థలు మిమ్మల్ని పిలుస్తాయా? అన్ని మొత్తం చాలా వరకు అకిరా సుందరరామకృష్ణ గారు వాళ్ళందరూ మీకు అకిరా సుందరరామకృష్ణ గారు కూడా నాతో కృష్ణుడు ఆడారు, అర్జునుడు ఆడారు. ఓకే. నాతో అకిరా నాంచారయ్య గారు, నాంచారయ్య గారు కూడా ఆయన అదే సెక్రటేరియట్ లో చేసి చచ్చిపోయారు. ఆయన కూడా మా ఊరు అతనే. గుమ్మడి గోపాలకృష్ణ గారు గారు సైడ్ బై సైడ్ ఊరండి మా ఇద్దరు. ఓకే, చేశారు. అంతా ఇద్దరు కృష్ణా జిల్లా వాళ్ళు. అదే అక్కడ చేశారా? అప్పుడు వారితో చేశారు, చాలా నాటకాలు చేశారు, ఆయనతో కూడా చేశారు. ఇప్పుడున్న ప్రముఖుల్లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్ ఇప్పటికి కూడాను. గోపాలరావు గారు మా ఆర్టిస్టులోనే పద్మశ్రీ ఇచ్చారు కదా, ఇచ్చారు రాజా. ఆయన కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియ చేసి పౌరాణిక నాటకాలు బతికించాలనే కోరికతో మేము ఉన్నాం సార్, మా తరం వాళ్ళ మాట. ఇప్పుడు హర్నాథ్ గారు కూడా ఉన్నారు కదా, వీళ్ళంతా ఇక్కడ లోకల్ అండి, లోకల్ బాగా ఇంటర్నేషనల్. రామచంద్రరావు గారు ఉన్నారు కదా మీ ప్రెసిడెంట్, కనకమల రామచంద్ర. ఆయన కష్టజీవి, ఆయన కూడా రిటైర్డ్ టీచర్. ఆయన టీచర్ తడకమల్ల రామచంద్రరావు గారు బాగా కృషి చేస్తున్నారు, చాలా కృషి చేశారు. ఆయనకి మా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన కూడా హార్ట్ సర్జరీ అయింది. నాకు తెలుసండి వీళ్ళంతా. అదే ఇప్పుడు ఫ్యూచర్ ఇంకొక 20-30 జనరేషన్ అంటే ప్రతి జనరేషన్ కూడా 20 yearsకు మారుతుంది. యాక్చువల్గా కాలక్రమంలో మీరు 3 తరాల వారిని చూశాను అంటున్నారు కదా, ఇప్పుడు ఒక 20-50 years తర్వాత పౌరాణిక నాటకం మనగలగాలి అంటే ఇప్పుడు ఉండే ప్రజలు కానీ యూత్ కానీ ఏం చేయాలి? సంగీతం సాహిత్యం అన్నీ కరెక్ట్గా నేర్చుకుని పాడాలనేది నా కోరిక అండి, అంతేగాని ఎంతవరకు అరిచాం అనేది మాత్రం కాదు. అరిచాం అంటే షార్ట్ కట్ దేనికి లేదు, షార్ట్ కట్ లేదు. పౌరాణిక భజనాటకం అంటే కంపల్సరీగా పాడాల్సిందేనండి. పద్యనాటకానికి పాడకపోతే వాటిని ఎలా ఒప్పుకుంటారు? అక్కడ కుదరదు కదా. అక్కడ ఇప్పుడు సినిమాలకు ఉన్న వ్యత్యాసము నాటకానికి ఉన్న వ్యత్యాసం ఏంటి పౌరాణికంలో? సినిమాకి అంటే అది వాళ్ళు అనుకున్న ప్రకారం వచ్చేంత వరకు వాళ్ళు అలా టేకప్ చేస్తూ ఉంటారు, కానీ నాటకంలో డైరెక్ట్ టేకింగ్ కదా అది. డైరెక్ట్ మీరు స్టేజ్ మీద వచ్చింది, మీరు ఏం చెప్పింది అదే వేదవాక్కు, అదే ఆనందం. అలాగే సురభి నాటకం గురించి మీ అభిప్రాయం ఏంటి? సురభి నాటకం ఉండబట్టే, సురభి నాటకం నుంచే కదా, దాంట్లో ఉన్న హైలైట్స్ని బట్టే కదా సినిమా వాళ్ళు కూడా చేసింది అది. అసలు ఫస్ట్ అక్కడ వాళ్ళు దాని లోపల చేశారు, వెళ్ళారట, సురభి నుంచి కూడా వెళ్ళారట చేశారు. చాలా మంది చేయబట్టి ఇప్పుడు దాంట్లో ఉన్న ఈ టెక్నిక్స్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా పేరు వచ్చింది పౌరాణిక నాటకం గురించి. పౌరాణిక నాటకమే. రామారావు గారు అంతా మేము సైడ్ బై సైడ్ విలేజెస్ అండి మాది. ఆయనది నెమ్మకూరు, మాది పెదమద్దాలి, మా సమరం ఆయన. అలాగే వాళ్ళ అబ్బాయి హరికృష్ణ, నేను కూడా క్లాస్మేట్స్, మేమంతా కలిసి చదువుకున్నాం కామర్స్ స్కూల్లో. ఇప్పుడు ఉండే యూత్ కి ఏమని చెప్తారు ఈ కళారంగం గురించి? అంటే ఇప్పుడు సాహిత్యం మీద, సంగీతం మీద, ఇప్పుడు ఆ సన్నివేశ ప్రకారం పద్యం పాడాలి, సాహిత్యం మీద పవర్ ఉండాలనేది నా కోరిక సార్. అది సాహిత్యం మీద కరెక్ట్గా సాహిత్యం అర్థం అవ్వాలి, మనం ఏం చెప్తున్నాం, ఏం పాడుతున్నాం, సందర్భానుసారముగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి పద్యం పాడాలి. కానీ లేకపోతే అదేం లేకుండా ఏదో నాకు మూడు వచ్చేసి నేను విరవీకి పాడతానంటే తప్పది. ఇంకా చెప్పండి, ఇంకా మా ప్రేక్షకులకు ఇంకా మీ అనుభవాలు చెప్పండి. నా అనుభవాలు ఏమన్నా, ఇప్పుడు నేను ఇలా ఆడుతున్నాను, నా కోరిక ఒకటేనండి. ఎందుకంటే సాహిత్యం పరంగా ఉండాలి, సంగీత పరంగా ఉండాలి, నటనా పరంగా ఉండాలి. ఏ సన్నివేశానికి ఎలా పాడితే బాగుంటుంది, ఎలా నటిస్తే బాగుంటుంది అనేది మనకు కావాలనేది నా కోరిక. అంతకు మించి నేను కోరుకునేది ఏం లేదు. ఇలా సందర్భానుసారంగా పద్యాలు సెట్ చేసి పాడగలిగి రాగాలు కూడా సెట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వారికి మీ టీం ఉందా? మీకు? మా టీం కొంతకాలం ఉందండి. ఇప్పుడు ఏజ్ ప్రభావం వల్ల ఇప్పుడు నేను నా ఒక్కడినే కేకేస్తూ ఉంటాను. ఇప్పుడు అంతే, నన్ను కేకేస్తా అంటే ఇప్పుడు మీ సమకాలికులు ఇప్పుడు ఎవరు ఉన్నారు? మా సమకాలికులు మా దగ్గర ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఒక ఉప్పలపాటి సైదులు గారు ఒకడు ఉన్నాడు, నేను ఒకడే ఉన్నాను. మన తెలంగాణలో ఎవరున్నారు? తెలంగాణలో ఇప్పుడు షాల్వాచారు ఒకడు ఉన్నాడు. ఆయన ఆర్టిస్టులు చేసేవారు. మీకంటే సీనియరే కదా? తడకమల్ల జూనియర్? తడకమల్ల కూడా నాకన్నా జూనియరే. ప్రభుత్వాలు ఎందుకు పద్య నాటకాన్ని పట్టించుకోవట్లేదు చెప్పండి? పట్టించుకున్నా కానీ మన వాళ్ళు సరిగ్గా దాన్ని పద్య నాటకం మీద ఇంపార్టెన్స్ చూపించి చేయట్లేదండి. వాళ్ళు పట్టించుకుంటున్నారు. ఎన్నో గ్రూపులు పద్య నాటకాలు బంద్ చేసి కూలికి పోతున్నారు, వేరే పనులకు పోతున్నారు. ఒక సంస్థకు సపోర్ట్ ఉండాలి కదా, ఖచ్చితంగా దాని సపోర్ట్ సరిగ్గా చేయట్లేదు. నాటకానికి గవర్నమెంట్ రెమ్యూనరేషన్ 25,000 ఎఫ్డీసీ వాళ్ళు ఇస్తున్నారు, 30,000 మన సాంస్కృతిక శాఖ వాళ్ళు ఇస్తున్నారు. ఇస్తే ఎలా సరిపోతుందండి అది? మేకప్ ఆర్టిస్ట్ డబ్బులు ఎంత ఇవ్వాలి, ఆర్కెస్ట్రాకి ఎంత ఇవ్వాలి, వచ్చిన ఆర్టిస్ట్ కనీసం భోజనం పెట్టి ఛార్జీలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందంటే పౌరాణిక భజనాటకం ఎలా బతుకుతుంది? ఇంకా పౌరాణిక భజనాటకం అనే కాదు సార్, ఏది కూడా మనం చేయలేం కదా.
అందువల్ల దాన్ని కళ్ళు ప్రోత్సహిస్తూ దాన్ని ఇచ్చేయాలంటే ఇవాళ ఏ మనిషి అయినా కూలికి వెళ్తే 1000 రూపాయలు ఇస్తున్నారు సార్. పౌరాణిక భజన నాటకం మీద కనీసం ట్రూప్ అంతా అంటే 20 మంది ఉంటారు, ఇంక్లూడింగ్ ఆర్కెస్ట్రా. అవునంటారు కాదంటారు. ఈ ఆర్కెస్ట్రా ఎంత 20 మంది ఉన్నప్పుడు కనీసం మనిషికి 1000 రూపాయలు చొప్పున ఇచ్చిన 20,000 వాళ్ళకి ఇవ్వాలండి. ఆర్కెస్ట్రాకి వచ్చేటప్పటికి తబల కంపల్సరీ ఉండాలి, తబల డోలకు లేకపోతే హార్మోనియం కంపల్సరీ. ఈ ఇద్దరికి ఒక ఆయనకి 4,000, ఒక ఆయనకి 3,000, 7,000 వాళ్ళకి. తర్వాత మేకప్ ఆర్టిస్టు 8 మంది 10 మందికి మరి అన్ని డ్రెస్ గిస్సు తీసుకురావాలంటే ఆయనకి 10,000 ఇవ్వాలి. సరే, ఇప్పుడు అది సీనియర్ పద్య కళాకారుడిగా రాష్ట్ర ప్రభుత్వాధికారి ఇక్కడ ఉన్నారు కదా, వారికి మీరు ఏం విన్నవిస్తారు, ఏం సలహా ఇస్తారు? నా విన్నవింపంటే అలా చెప్పండి. ఇంకా గవర్నమెంట్ అధికారులు కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఆర్టిస్ట్కి సపోర్ట్ కనుక ఉన్నట్లయితే పద్యనాటక రంగం బతికేందుకు అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఉన్న రెమ్యూనరేషన్స్ వల్ల ఇది మొత్తం న్యాయం చేయలేకపోతున్నాం. మేమంతా కూడా ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు. అయినా కానీ చేతి డబ్బులు పెట్టి చేసేంత ఇవాళ అవకాశాలు మాకు లేవు. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను, నాకు పెన్షన్ కూడా లేదు, ఇంతవరకు గవర్నమెంట్ పెన్షన్ కూడా లేదు. అందువల్ల గవర్నమెంట్ వాళ్ళు దీని కనుక కాస్త సంస్కరించి అంతా మంచి పొజిషన్ కానీ చేసి అందరికీ ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా రెమ్యూనరేషన్ పెంచితే బాగుంటుంది అనే చేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్. ఇప్పుడు పౌరాణిక నాటకాలకు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు మంచి పారితోషికమే ఇస్తున్నారు బాగా. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. మల్లాది రమణ చేస్తున్నాడు, రాజాబాబు చేస్తున్నాడు, తర్వాత పాల్వంచలో అతను ఉన్నాడు కదా రోసయ్య గారు, అతను మా దగ్గర చాలామంది వస్తుంటారు, తడకమళ్ళ గారు, వీళ్ళందరూ వస్తుంటారు. మిమ్మల్ని ఈ మధ్యలో చూడలేదు నేను, మా డిపార్ట్మెంట్ కూడా రాలేదు మీరు కదా. మీరు మా డైరెక్టర్ గారిని మీ ప్రాబ్లమ్స్ని ఒక అర్జీ రూపకంగా యూ పుట్ ఇట్ ఆన్ పేపర్, అది అర్జీ రూపంలో మీరు సబ్మిట్ చేయండి. మా డైరెక్టర్ గారు దాన్ని సానుభూతిగా పరిశీలిస్తారు తప్పనిసరిగా. ఓకేనా? నాకు హరికృష్ణ గారితో నాకు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి పరిచయం ఉందండి. అది ఆయనతో మీరు ప్రతి సంవత్సరం మీరు సార్తో మాట్లాడండి, సార్తో మాట్లాడి మీరు కళాకారులకు హెల్ప్ చేయండి. మీరు ఇంత వయసులో కూడా మీరు ఇంకా మీ వాయిస్ చాలా మాధుర్యంగా ఉంది. మీరు హ్యాట్స్ ఆఫ్ టు యూ. సంగీతము ఎంతో ఓలలాడింది మీ దాని లోపల, మీ వాయిస్లో. మీకు ధన్యవాదాలండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9492554214. మళ్ళీ ఒకసారి 9492554214. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. మీకు ఇంకా ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? నాకు గానకోకిల, మధుర కంఠీరవ, తర్వాత కళారత్న, జూనియర్ షణ్ముఖి, విశ్వదాత, నవరస నటనా సార్వభౌమ, ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏమేమి ఉన్నాయి? ఒల్లూరు శ్రీహర్రావు యూట్యూబ్ ఛానల్లో చూడచ్చు. నా పద్యాలన్నీ దాంట్లో రాముడు కృష్ణుడు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎంత చాలా పెద్ద ఛానల్ ఉంది, చిన్నదే. ఓకే, అన్ని చూడొచ్చు. ఓకే, చూసి మీ అభిప్రాయం. ఈ తెలంగాణ కళారత్నాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీరు చేసే పని చాలా బాగుందండి. ఎందుకంటే మరుగుపడిపోయిన కొంతమంది కళాకారులు బయటికి తీసుకురావటం, మీరు చాలా దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు చేస్తున్నందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.